గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాదు కానీ, అంటే చాలా అర్జెంట్ ఇష్యూ అయితే కాదు కానీ, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఇష్యూ. అందుకని ఒక ఆడియో ఫైల్ రికార్డ్ చేసి స్టూడెంట్స్కి షేర్ చేయాలని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. సో దీంట్లో హిడెన్ ఎజెండా అంటూ ఏం లేదు, మీ వెల్ విషర్గా చెప్తున్నాను. దీంట్లో హిడెన్ ఎజెండా అంటూ ఏమీ లేదు. జస్ట్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ నన్ను కలవటం జరిగింది, మన ఓల్డ్ స్టూడెంట్సే. ద రిపోర్ట్ అపీర్ ఫర్ ద May 2021 CA ఎంటర్ ఎగ్జామినేషన్స్. అదే ఫౌండేషన్ అయితే జూన్ కదా. వీళ్ళేంటంటే మనకి దగ్గరలోనే, మన క్యాంపస్కి దగ్గరలోనే ఒక స్టడీ హాల్లో ఉండి స్టడీ అవర్స్ అటెండ్ అవుతున్నారు. అండ్ నేనేం తప్పట్లేదు, ఆ స్టడీ హాల్ వాళ్ళది తప్పు కాదు, తప్పు మన పిల్లలదే. మన పిల్లలు అంటే మన స్టూడెంట్స్దే. ఇప్పుడు సిఏ ఎంటర్ స్టడీ అవర్స్ బ్యాచ్ లేదా సిఏ ఫైనల్ స్టడీ అవర్స్ బ్యాచ్ మనం ఆఫర్ చేస్తుంటాం. మనమే కాదు, మనలాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా రన్ చేసేటువంటి కోచింగ్ సెంటర్స్. అంటే వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. నేను ఆ ఇద్దరు పిల్లలకి చెప్పాను. యాక్చువల్గా వాళ్ళు ఎవరు కూడా నాకు పరిచయం లేదు, బట్ వాళ్ళు ఒక పని మీద రావటం జరిగింది. ఇన్సిడెంటలీ స్టాఫ్ నా దగ్గరికి తీసుకొస్తే నేను గైడ్ చేశాను. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాను కానీ ఎక్కడ బలవంతం చేయలే, ఫోర్స్ చేయలే. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను, గైడ్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఫోర్స్ అయితే చేయలే. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈ స్టడీ హాల్కి వెళ్తున్నారమ్మా, అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ మీరు కట్టేసి జాయిన్ అవుతున్నారు. అక్కడికి మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి, మాస్టర్ మైండ్స్ కాదు, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి, ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ జస్ట్ లైక్ మాస్టర్ మైండ్స్. మహా అయితే ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో మీకు ఎంత సేవింగ్స్ ఉంటుంది? 5,000 6,000 సేవింగ్స్ ఉంటుంది. ఆ 6,000 సేవింగ్స్కి వెళ్తున్నారా లేదా ఫ్రీడమ్ కోసం వెళ్తున్నారా తెలియదు. ఆ స్టడీ హాల్స్కి వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు తెలియదు. ఫ్రీడమ్ కోసం వెళ్తున్నారా, లేదు ఈ సేవింగ్స్ కోసం వెళ్తున్నారా తెలియదు. నాకైతే తెలియదు. పిల్లలు చెప్పరు కదా, అంత ఓపెన్గా ఎందుకు చెప్తారు? వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు కానీ మాకైతే ఎందుకు చెప్తారు? బట్ మీరు చేస్తుంది తప్పు. ఏంటి తప్పు? అది కూడా ఎస్టాబ్లిష్ చేశాను. అమ్మా, మాస్టర్ మైండ్స్లో స్టడీ అవర్స్ బ్యాచ్ ఉంది, ఒక సిస్టమ్ ఉంటుంది. రెగ్యులర్ అటెండెన్స్ తీసుకోవటం కానీ, స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం కానీ, మానిటరింగ్ కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, వాల్యుయేషన్ చేయడం కానీ, అగైన్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఇవ్వటం కానీ, అలానే అకాడమిక్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అకాడమిక్ డిపార్ట్మెంట్ అంటే ఫ్యాకల్టీ కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, వాళ్ళ నుంచి గైడెన్స్ క్లాసులు, ఎగ్జామ్ టిప్స్ ఎలా అపీర్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి, ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి వేరియస్ ఇష్యూస్ మీద ఫ్యాకల్టీ రికార్డ్ చేసినవి కానీ, లేదా ప్రకాష్ గారు రికార్డ్ చేసినటువంటి వీడియోస్, గైడెన్స్ క్లాసెస్ అవి ప్లే చేస్తాం. అవి కూడా మేము గైడెన్స్ ఇస్తాం. దాంతోపాటు సర్టిఫైడ్ కాపీస్, అంటే మనకి ర్యాంకర్స్ ఉంటారు, లైక్ సిఏ ర్యాంకర్, సిఎంఏ ర్యాంకర్స్, ఈ టాపర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ షీట్స్, సర్టిఫైడ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసి తీసుకొని అవి ఎనాలైజ్ చేస్తూ, ఎనాలసిస్ వీడియో రికార్డింగ్ చేసి ఆ వీడియో రికార్డింగ్ కూడా ప్లే చేస్తాం. సో ఎగ్జాంపుల్ సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, లేదా ఎగ్జాంపుల్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. తను ఏం చేస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటాడు? ఎలా ప్రజెంట్ చేస్తుంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటాడు? ఏదో డెఫినెట్లీ అతను కేర్ తీసుకోబట్టే కదా, తన పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉండబట్టే కదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో తన యొక్క ఆన్సర్ షీట్స్ తీసుకొని అనాలసిస్ ఇస్తాం, సబ్జెక్ట్ వైజ్ అనాలసిస్ ఇస్తాం. సో తన యొక్క ఆన్సర్ షీట్స్ అంటే సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని ఫ్యాకల్టీతో రికార్డ్ చేయించడం కానీ, లేదా కన్సర్ట్ అకాడమిక్ టీమ్తో రికార్డ్ చేయించి కానీ అనాలసిస్ క్లాసెస్ ఇస్తాం. సో ఇవి డెఫినెట్లీ ఒక స్టడీ హాల్లో అయితే దొరకవు. ఇక్కడ మాస్టర్ మైండ్స్ కానీ లేదా సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటాడు. ఒక స్టడీ హాల్లో అయితే ఆ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటాడా మిమ్మల్ని గైడ్ చేయడానికి? దిస్ అ బిగ్ క్వశ్చన్. అలానే ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే ఎగ్జామ్ సెల్ అని, వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ అని, ఎగ్జామ్ సెల్కు ఇన్ఛార్జ్, వాల్యుయేషన్ డిపార్ట్మెంట్కు ఇన్ఛార్జ్, మళ్ళీ వీళ్ళ దగ్గర టీమ్ మెంబర్స్, అండ్ వాల్యుయేషన్ చెక్ చేయడానికి చెక్కర్స్, అండ్ క్వశ్చన్ పేపర్ చెక్ చేయడానికి చెక్కర్స్. అదొక టీం ఉంటుంది. ఒక టీంతో వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ వేరు, ఒక ఇండివిజువల్గా ఉండేటువంటి పర్ఫార్మెన్స్ వేరు. అండ్ క్వాలిఫికేషన్, దట్ టూ మ్యాటర్స్. డెఫినెట్లీ మ్యాటర్స్. సో మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ చూడండి. నేను మాస్టర్ మైండ్స్ కోసం ఈ ఆడియో ఫైల్ రికార్డ్ చేయట్లేదండి, స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. మాస్టర్ మైండ్స్ కోసం ఈ ఆడియో ఫైల్ రికార్డ్ చేసి ఖచ్చితంగా ఏం చెప్పేవాడిని తెలుసా? మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి అని చెప్పేవాడిని. సో మాస్టర్ మైండ్స్ కానీ లేదా మాలాంటి ఒక సిస్టమేటిక్గా రన్ అయ్యేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అండి, అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు జాయిన్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ, అడ్వాంటేజెస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు 5,000 6,000 తక్కువ వస్తుంది కదా, లేదా ఫ్రీడమ్ ఉంటుంది స్టడీ హాల్స్లో అయితే అని చెప్పి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది రిజల్ట్? వందలాది మందిగా చూస్తుంటామండి, ఒకళ్ళు ఇద్దరు కాదండి, వందలాది మందిగా చూస్తుంటాం. ఇలాంటి తప్పులు చేసి ఫెయిల్ అవుతుంటారు. ఈ తప్పే కావచ్చు లేదా ఇంకో తప్పు కావచ్చు, ఇలాంటి తప్పులు చేసి ఫెయిల్ అవుతుంటారు వందలాది మంది, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. దాంట్లో మీరు ఒకరు కావద్దు. మీరు ఫెయిల్ అయితే
మీరు క్వాలిఫై అయిన తర్వాత మీ బిగినింగ్ సాలరీ 15 16 70,000 వచ్చిందనుకోండి, ఇంటూ 6 మంత్స్ మీరు నష్టపోయేదంతో చూడండి. ఇలాంటి ఇంప్రాపర్ డెసిషన్స్ తీసుకొని ఈ స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవటం వల్ల, ఇంప్రాపర్ డెసిషన్ తీసుకోవటం వల్ల మీరు నష్టపోయేదంటే ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మంత్లీ 50,000 అనుకున్న ఇంటూ 6 మంత్స్ ఒక అటెంప్ట్ కోల్పోవటం వల్ల ఇంటూ 6 మంత్స్ మీరు నష్టపోయేదంతా. వేరస్ మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి స్టడీ రూమ్స్లో స్టడీ అవర్స్లో అటెండ్ అవ్వటం వల్ల మీకు వచ్చే పెద్ద డిఫరెన్స్ ఎంత? ఒక 5,000 6,000 7,000, అంతకంటే ఏం లేదు. అది కూడా మంత్లీ కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months మీకు మహా అయితే డిఫరెన్స్ వచ్చేది అది. దానివల్ల మీరు కోల్పోయేది ఏంటి? అనవసరంగా మీ కెరీర్ నష్టపోవటమే, అనవసరంగా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ని మీరు తగ్గించుకోవటమే, తగ్గించుకోవటం. చిన్న ఎగ్జాంపుల్, ఒక మందు బిల్లు వేసుకుంటాం. మందు బిల్లు అంటే నా ఉద్దేశంలో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అనుకోండి, లివర్ ఇష్యూసో, కిడ్నీ ఇష్యూసో, హార్ట్ ఇష్యూసో. ఇంకా ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు? పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకండి? లేదా అట్లీస్ట్ ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ హాస్పిటల్స్ ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్స్ ఎందుకు? మెడికల్ షాపులు ఉంటే సరిపోయింది కదా. మెడికల్ షాప్కి వెళ్తాం, నాకు కిడ్నీ ప్రాబ్లం అంటాం, లివర్ ప్రాబ్లం అంటాం, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అంటాం, హెడేక్ అని అంటాం, టాబ్లెట్ తెచ్చుకుంటాం, ఇంట్లో ఉండి వేసేసుకుంటాం, సరిపోయిద్దా? ఈజ్ దట్ ఎ ప్రాపర్ మెడికేషన్ అండి? ఎందుకు డిపార్ట్మెంట్స్ ఎందుకు? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు? నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు? ఈ స్పెషలైజేషన్ ఎందుకు? మళ్ళీ ఇన్వెస్టిగేషను, ల్యాబ్ టెస్ట్ చేసేటువంటి ల్యాబ్స్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, ఇవన్నీ ఎందుకు? జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసేసుకుంటే అయిపోయింది కదా. సో పాస్ అవుతారండి, స్టడీ హాల్లో కూడా పాస్ అవుతారు. అతి కొద్ది మంది, 100కి 4-5. ఆ 4-5 పాస్ అయ్యారు కదా అని చెప్పి మనందరం కూడా పాస్ అయిపోతాం అని మాత్రం అనుకోవద్దు. దయచేసి ఫ్రీడమ్ కోరుకునే కోర్స్ కాదండి సిఏ. ఇట్ జస్ట్ రిక్వైర్స్ హార్డ్ వర్క్ ఒకటే కాదండి, ఓ సిస్టమేటిక్ గైడెన్స్ కూడా కావాలి. సో ఫ్రీడమ్ కోరుకునే కోర్స్ కాదు సిఏ. ఇదేదో బీకామ్, బీటెక్ లాంటి కోర్స్ కాదండి. నేను ఇంకా ఓ మాట చెప్తానండి, నిజంగానే స్టడీ హాల్లో చదువుకోవాలని అంటే దానికంటే బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? మీ ఇల్లు. ఎందుకని? మీరు మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్కి వస్తే ఏమొస్తుంది? సిస్టమేటిక్గా ఒక క్వశ్చన్ పేపర్, దానికి మళ్ళీ సజెస్ట్ ఆన్సర్, వాల్యుయేషన్ అనాలిసిస్ రిపోర్ట్, సపోర్టింగ్ ఫ్యాకల్టీతో డౌట్స్ క్లారిఫికేషన్, గైడెన్స్ క్లాసెస్, ఫ్యాకల్టీతో రికార్డ్ చేసినటువంటి గైడెన్స్ క్లాసులు, ఆర్ఆర్బి ర్యాపిడ్ రివిజన్ బ్యాచెస్ యొక్క వీడియోస్, ప్రకాష్ గారి యొక్క ఎగ్జామ్ టిప్స్ క్లాసెస్, అండ్ అటెండెన్స్. మీరు రాకపోతే మీ ఇంటికి ఫోన్ చేసి, సార్ ఇవాళ రాలేదేంటి మీ అబ్బాయి అని చెప్పి క్వశ్చన్ చేసేటువంటి లేదా ఫాలోఅప్ చేసేటువంటి ఒక సిస్టమ్. ఇవన్నీ లేనప్పుడు ఇల్లైనా ఒకటే, స్టడీ హాల్ అయినా ఒకటే కదండి. ఇవన్నీ స్టడీ హాల్స్లో ఉండవు. అలాంటప్పుడు బెస్ట్ థింగ్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ మీ పేరెంట్స్ ఒక మానిటరింగ్ అయినా ఉంటుంది, మీ పేరెంట్స్ ఒక సపోర్ట్ అయినా ఉంటుంది, మీ పేరెంట్స్ ఒక మోటివేషన్ అయినా ఉంటుంది. సో నేను నా పిల్లల్లాగా చెప్తున్నాను, నా స్టూడెంట్స్ అనుకొని చెప్పట్లేదు, నా పిల్లలు అనుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పానుగా, అలోపతి, హోమియోపతి, లేకపోతే ఆయుర్వేద, ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త సిస్టమేటిక్గా ఉండేటువంటి మెడికేషన్ ప్రాసెస్. అలా కాకుండా ఎక్కడో నాటు వైద్యం చేయించుకున్నాం, ఆ నాటు వైద్యంలో 2-3 క్యూర్ అయి ఉండొచ్చు, సక్సెస్ అయి ఉండొచ్చు. అది బేస్ చేసుకుని అందరూ క్యూర్ అయిపోయిందని అందరూ నాటు వైద్యానికి వెళ్తాం కరెక్ట్ కాదండి, సేఫ్ కాదు. సో సిస్టమేటిక్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్, అది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కావచ్చు, మాస్టర్ మైన్సే అవ్వాలి, మాస్టర్ మైన్స్ మాత్రమే సిస్టమేటిక్గా నేను చెప్పట్లేదండి. సో సిస్టమ్ కింద ఉండండి, ఓ సిస్టమ్ అండర్లో ఉండండి, ఓ సిస్టమ్ గైడెన్స్లో ఉండండి. ఈ స్టడీ హాల్స్ వల్ల నేను గతంలో చూశానండి, ఇప్పుడైతే స్టడీ హాల్స్ తగ్గిందండి. 2018 ఆ టైంలో స్టడీ హాల్స్ బాగా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళండి. ఆ టైంలో నేను మా స్టాఫ్కి చెప్పేవాడిని, ఒక్క 6 months ఆగండి, 6 months ఆగిన తర్వాత వీళ్ళు ఫెయిల్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చేవాళ్ళే అన్న. అదే జరిగింది. నేను ఇందాక కలిసినటువంటి 2 స్టూడెంట్స్ కూడా ఒక పాయింట్ చెప్పానండి, February to May 2021 మీరు ఫీజు కట్టి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ జాయిన్ అవ్వాలి. జస్ట్ ఇప్పుడు చేంజ్ అయ్యిద్దంటే మీరు ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయిన తర్వాత August to November 2021 జాయిన్ అవుతారు అంతే. అంటే మీ అడ్మిషన్ డిఫర్ అయిద్దాం, కానీ ఖచ్చితంగా మీరు మాస్టర్ మైన్స్ కన్నా రావాలి, లేదా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కన్నా రావాలి. రీజన్ స్టడీ హాల్స్ తప్పు కాదు, వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు, వాళ్ళు ఏం దాచిపెట్టట్లా, వాళ్ళు నిజాయితీగానే మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇవేనే చెప్తున్నారు. తప్పు మంది. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ ఉంటుంది, అమ్మేవాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు ఇది జంక్ ఫుడ్ అని, తినేవాళ్ళది మంది తప్పు, వాళ్ళది కాదు. ఇక్కడ తప్పు స్టడీ హాల్స్ది కాదు, మందే తప్పు. వాళ్ళ దగ్గరే ఫెసిలిటీస్ ఉన్నాయి, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడా, ఓ సిస్టమ్ ఉందా, సిస్టమేటిక్ టైం టేబుల్ ఉందా, రాకపోతే ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉందా, రాకపోతే సింపుల్గా కనీసం ఒక కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉందా, ఒక చిన్నపాటి పనిష్మెంట్ ఉందా, వాల్యుయేషన్ ఉందా, క్వశ్చన్ పేపర్ సిస్టమ్ ఉందా,
వాల్యుయేషన్ రిపోర్ట్ ఉంటుందా? స్వాట్ అనాలిసిస్ రిపోర్ట్ ఉంటుందా? నువ్వేం చేసావు తప్పు, నీ ప్లస్లు ఏంటి, నీ మైనస్లు ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి, గైడెన్స్ క్లాసులు ఉన్నాయా? ఇవేమీ లేవని వాళ్ళు ఉన్నాయని చెప్పలేదా? వాళ్ళు లేవనే చెప్తున్నారు. మనం జాయిన్ అవుతున్నాం, తప్పు మంది స్టూడెంట్స్ది. అవి సెట్ అవుతాయి, స్టడీ హాల్ సెట్ అవుతాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, లేకపోతే ఏ పీజీ లాంటి కోర్సెస్కి, వాటికి సెట్ అవుతాయి కానీ సిఎంఎల్ లాంటి కోర్సెస్కి స్టడీ హాల్ సెట్ అవ్వదు. హానెస్ట్లీ చెప్తున్నాను, ఐ స్వేర్, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఐమ్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ స్టూడెంట్, ఐమ్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ స్టడీ హాల్. నిజంగా స్టడీ హాల్స్కి అగెనిస్ట్ అయితే వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను చెప్తా, కానీ ఆ మాట లేదు. వాళ్ళు తప్పు చేయట్లా, తప్పు చేస్తున్న మన స్టూడెంట్స్. మనకు కాని దానికి మనం వెళ్తున్నాం. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అస్. ప్రొఫెషనల్ కోర్సెస్కి, సిఎంఎల్ లాంటి కోర్సెస్కి కాదు. మీరు అలా వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ అతి కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మంది కూడా వెళ్ళకూడదని నా ఆశ అండి. ఆ కొద్ది మంది కూడా డ్యామేజ్ చేసుకోవద్దు మీ రిజల్ట్ని. ఆ కొద్ది మంది కూడా మీ కెరీర్ని పాడు చేసుకోవద్దు. ఆ కొద్ది మంది కూడా రిజల్ట్ని మీరు మీ చేతులారా మీరు డిస్ట్రాయ్ చేసుకోవద్దండి. మీ చేతులారా మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. నేను ఇందాక పిల్లోడికి చెప్పింది నిజమండి, ఆ స్టూడెంట్స్కి చెప్పింది నిజం. ఇప్పుడు జాయిన్ అవ్వాలి మీరు ఫిబ్రవరి టు మే. ఇప్పుడు జాయిన్ అవ్వకుండా మీరు ఆగస్టు నవంబర్ అంటే తప్పిన తర్వాత మళ్ళీ ఆగస్ట్ బ్యాచ్కి వస్తారు. అలా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే రండి, లేదా వేరే ఇన్స్టిట్యూట్కని వెళ్ళండి, బట్ సిస్టమేటిక్గా ఉండేటువంటి ఒక సిస్టమ్ కింద ఉండండి, ఒక ఫార్మల్ సిస్టమ్ కింద ఉండండి. కానీ ఇలాంటి ఇన్ఫార్మల్ సిస్టమ్ కింద స్టడీ హాల్స్ అంటే ఇన్ఫార్మల్ సిస్టమ్ వద్దు, మీకు రిజల్ట్ రాదు. మీ ఇంట్లో పెద్దగా చెప్తున్నాను, మీ ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను. నేను మాస్టర్ మైండ్స్ డైరెక్టర్గా ఇది అడ్వైజ్ ఇవ్వట్లా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఒక ఎల్డర్లీ అడ్వైస్ ఇస్తున్నాను, మరి మీ పేరెంట్స్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. మీ పేరెంట్స్కి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు చేస్తుంది తప్పు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.